ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం వచ్చేసరికి ఈ బ్యాంక్ ఎంట్రీస్ దగ్గర మనం స్టాప్ చేసాము. సో, ఈరోజు మనం బ్యాంక్ ఎంట్రీస్ దగ్గర కంటిన్యూ కావచ్చు. సో, ఈ బ్యాంక్ యాక్టివిటీ అంటే బేసికల్గా ఏంటంటే సో whatever the transaction which are paid and received to the customers and vendors పే చేస్తాం కదా. సో అలాగే సాలరీస్ రిలేటెడ్, ట్యాక్స్ రిలేటెడ్, సో ఆల్ ట్రాన్సాక్షన్ మనం పే చేసిన దానికి ఆల్రెడీ బ్యాంక్లో వస్తాయని ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం కదా. సో వాటికి సంబంధించి కొన్ని పెండింగ్ ఎంట్రీస్ మోస్ట్లీ కవర్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. బట్ స్టిల్ ఇఫ్ ఎనీథింగ్ మిస్సింగ్ యూ విల్ డూ ఇన్ ప్రాక్టికాలిటీ ఇన్ హౌ వీఆర్ గోయింగ్ టు మేక్ ద ఎంట్రీస్ ఇన్ ఎస్ఎస్బి. సో బేసికల్గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇలా బ్యాంక్ స్టేట్మెంట్ ఇలా డౌన్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మాన్యువల్ ఎంట్రీస్ అయితే మాన్యువల్గా ఇలా పోజ్ చేస్తాం, ఆటోమేటిక్గా అయితే ఆటోమేటిక్గా ఇలా ఎంట్రీస్ వస్తాయని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో డిస్కస్ చేసుకొని సమ్ ఎంట్రీస్ కూడా చూసినట్టు గుర్తుంది. సో స్టిల్ వాట్ ఎవర్ ద పెన్ అదర్ దాన్ ఓటీసీ అండ్ పీటీపీ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఎంట్రీస్ వస్తాయని చెప్పినా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఛార్జెస్, క్యాష్ డిస్కౌంట్, తర్వాత ఎఫెక్స్ గెయిన్ ఆర్ లాస్, వాటిని ఎలా పోస్ట్ చేయాలనే దానికి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుంటే సో మోస్ట్లీ మనం ఈ బ్యాంక్ యాక్టివిటీ గురించి మనం కంప్లీట్ అయిపోయినట్టు. దీంతో పాటుగా కొన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పీటీపీ వాళ్ళకి యాక్చువల్గా చాలా వెండర్స్ అనేవాళ్ళు చాలా వెండర్స్ ఉన్నాయి అనుకో. సో ఆ వెండర్స్ అన్నింటినీ కలిపి వాళ్ళు పేమెంట్ ప్రపోజల్స్ ఎలా చేస్తారో ఆ పేమెంట్ ప్రపోజల్ మన బ్యాంక్ స్టేట్మెంట్స్లో ఎలా వస్తుంది అనేది చూపిస్తాయి ఈరోజు లాస్ట్లో. ఫస్ట్ వచ్చేసరికి మనకు మొన్న పెండింగ్ ఉన్న ఎంట్రీస్ అంటే బ్యాంక్ ఛార్జెస్, ఎఫెక్స్ గెయిన్ ఆర్ లాస్, అంటే ఇన్వాయిస్ యాక్చువల్గా 100 రూపీస్కు పోస్ట్ అయింది ఇనిషియల్గా, కానీ ఇప్పుడు 120 రూపీస్ పే చేస్తున్నాం డ్యూ టు ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చువేషన్స్. అలాంటప్పుడు ఎక్సెస్ అమౌంట్ని ఎలా పోస్ట్ చేస్తాం. అలాగే బ్యాంక్ ఛార్జెస్, ఇన్వాయిస్ కస్టమర్ పే చేసేటప్పుడు మనకు సమ్ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ మనకు ఇక్కడ క్రెడిట్ అయిపోయింది మన బ్యాంక్ స్టేట్మెంట్లో, అవి వాటికి ఎలా పోస్ట్ చేస్తాము. సో ఈ పార్ట్ వీ విల్ కవర్ టుడే. సో బేసికల్గా బ్యాంక్ ఛార్జెస్ ఏంటంటే వాళ్ళు మనకి ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు సమ్ హ్యాండిలింగ్ ఫీజ్ అని ఉంటుంది కదా. సో మీకు అందరికి తెలుసు, మెయింటెనెన్స్ రిలేటెడ్ కానీ సమ్ ఇన్వాయిస్ అమౌంట్ కలెక్ట్ చేసినందుకు కానీ సమ్ ఎక్స్పెండిచర్ డిడక్ట్ చేస్తారు. ఆ డిడక్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది మన బ్యాంకులో నుంచి డైరెక్ట్గా డెబిట్ అయిపోతుంది. సో డెబిట్ అయిపోయినప్పుడు మనం సమ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో ఆల్రెడీ రెడీజ్ అయిపోయి ఉంటుంది, స్టిల్ మన దాంట్లో ఎంట్రీ పడదు. అప్పుడు మనం మాన్యువల్గా ఎంట్రీ పోస్ట్ చేసుకుంటే మన క్లోజింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుంది, లేకపోతే మన క్లోజింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వదు అనమాట. అలాగే మనకు క్యాష్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి కొన్ని. సో క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఆ క్యాష్ డిస్కౌంట్ సంబంధించి కూడా మనము ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. అప్పుడే మనకు మన బ్యాంక్ క్లోజింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఛార్జెస్తో పాటుగా డిస్కౌంట్ రిసీవ్డ్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్ ఫర్ ఎర్లీ పేమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సో సమ్ సప్లయర్ ఉన్నారు, సప్లయర్కి యాజ్ పర్ పేమెంట్ యాజ్ ప్రకారం మనం 30 డేస్లో అమౌంట్ పే చేస్తామని అగ్రిమెంట్ రాసుకున్నాం. అతను మనకి రా మెటీరియల్స్ కానీ ఏదో సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు. సో అతను ఏమంటాడంటే, సో ఎర్లీగా పే చేస్తే నేను నీకు సమ్ డిస్కౌంట్ ఇస్తా అంటాడు. అంటే సమ్ 2% కానీ 5% కానీ అలా నేను డిస్కౌంట్ ఇస్తా అంటాడు. సో ఎర్లీ పేమెంట్ చేస్తే మాకు, సో ఎందుకంటే వాళ్ళకి ఎర్లీగా పే చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది కదా, వాళ్ళకి బెనిఫిట్ ఉంది కదా. అందు గురించి మనకు ఆ బెనిఫిట్ అయితే మనకే ఇస్తే, మనం ఎర్లీగా పే చేస్తే అతనికి బెనిఫిట్ ఉంటుంది, మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో వెండర్ సప్లయర్ మనతో ఇలా అగ్రిమెంట్ ప్రకారం సో ఎర్లీ పేమెంట్ చేస్తే నేను సమ్ 2% డిస్కౌంట్ ఇస్తా అంటాడు. అలాగే మనకు కస్టమర్స్ ఉంటారు కదా. సో కస్టమర్స్ కూడా మనకు సమ్ గూడ్స్ సేల్ చేసాం మన క్రెడిట్ బేస్ మీద, ఇవి కూడా క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేసినాం. సో క్రెడిట్ బేస్ మీద సేల్ చేసినప్పుడు అతను
ఎర్లీగా మనకు పే చేస్తే మనం కూడా అలాగే సమ్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం. సో ఆ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అది మనకేమవుతుంది, సో యాక్చువల్గా మనకు 100 రూపీస్ రావాలి, 100లో నుంచి మనము ఒక 10 రూపీస్ తగ్గిస్తున్నామని చెప్తాం. ఆ 10 రూపీస్ మనకు లాస్ అవుతుంది. అదే మనం కానీ అదే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ నుంచి మనకు అమౌంట్ ఇచ్చేటప్పుడు సమ్ అమౌంట్ డిస్కౌంట్ చేసి ఇచ్చామనుకో, పే చేసినాడు అతనికి బెనిఫిట్ అవుతుంది, మనకు లాస్ అవుతుంది. సో అది మనకు లాస్ కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ ఇది నామినల్ ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ ఎండర్కి ఎర్లీగా పేమెంట్ చేసినప్పుడు అతను మనకు సమ్ సోన్స్ ఎక్సమ్ సమ్ అమౌంట్ మనకి ఏం చేస్తాడంటే వాడు డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అది మనకు బెనిఫిట్ కదా, సమ్ అడిషనల్ బెనిఫిట్. సో ఇదేమవుతుందంటే మనకు అదర్ ఇన్కమ్ కింద వస్తుంది, సమ్ బెనిఫిట్ రిసీవ్డ్ కదా. సో ఈ ఎంట్రీస్ దీంతో పాటు కాస్ట్ సెంటర్ బ్యాంక్ ఛార్జెస్, ఈ బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి కదా, సమ్ ఎర్లీగా మన కస్టమర్ ఇన్వాయిస్ సెటిల్మెంట్ చేసేటప్పుడు సమ్ హ్యాండ్లింగ్ ఫీజు బ్యాంక్ డిడక్ట్ చేసుకుంటుంది. సో ఈ 3 ఎంట్రీస్తో మనము దీంతో పాటుగా ఎఫెక్స్ గెయిన్ ఆర్ లాస్ అకౌంట్ కూడా చెప్పారు కదా. సో బ్యాంక్లో యాక్చువల్గా లాస్ట్ టైం ఇది డిస్కస్ చేసుకున్నాం, కానీ స్టిల్ విల్ డిస్కస్ అగైన్ అండ్ ఎంట్రీస్ పార్ట్ కూడా కవర్ చేసుకుందాం. ఇదేమవుతుంది, ఇనిషియల్గా ఇన్వాయిస్ పోస్ట్ అయినప్పుడు 100 ఉంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. సో ఎక్స్పాన్షన్ అయిపోయినప్పుడు ఇండియన్ రూపీస్లోనే కాకుండా మనకి యూఎస్ డాలర్స్, ఈరోస్లో కూడా మనం అమౌంట్ పే చేస్తూ ఉన్నాం, తీసుకుంటా ఉన్నాం. అంటే అమౌంట్స్ అనేవి మనకు నాట్ ఓన్లీ ఐఎన్ఆర్లో కాకుండా ఇంటర్నేషనల్ కరెన్సీలో కూడా ట్రాన్సాక్షన్ ఎక్స్పాన్షన్ అయిపోయింది మన బిజినెస్. అప్పుడు మనము ఇనిషియల్గా ఇన్వాయిస్ వేసుకున్నప్పుడు ఒక అట్లీస్ట్ రేట్ ఉంటుంది. At the time of making the payment or receipt from the customer, some exchange rate difference ఉంటుంది. Due to the fluctuations of exchange rates, we have some variances. సో అవి మనం కానీ ఎక్సెస్ పే చేయాల్సి ఉంటే అది లాస్ అవుతుంది, అదే కానీ మనకి కానీ ఎక్సెస్ కానీ వాళ్ళ నుంచి రావాల్సి ఉంటే అది గెయిన్ అవుతుంది. సో అది ఇవి రియలైజ్డ్ గెయిన్ కింద వచ్చేస్తాయి. రియలైజ్డ్ అన్రియలైజ్డ్ 2 ఉంటాయి అన్నమాట ఈ ఎఫెక్స్ గెయిన్స్లో. రియలైజ్డ్ అంటే ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఎండ్ మనం జస్ట్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ రివాల్యుయేట్ చేస్తాం, అదన్నీ అన్రియలైజ్డ్ కింద వస్తాయి. రివాల్యుయేషన్ ఏంటంటే యాక్చువల్గా మనం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేసుకునేటప్పుడు, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మనం క్లోజ్ చేసి రిపోర్ట్ చేసేటప్పుడు మన క్లోజింగ్ బ్యాలెన్సెస్ అట్ ద మంత్ ఎండ్లో ఉన్న ఎక్స్చేంజ్ రేట్స్ బేస్ తీసుకొని యావరేజ్ రేట్స్ని, సో ఆల్ వాట్ ఎవర్ ద లయబిలిటీస్ మనం పే చేయాల్సినవి కానీ సమ్ మానిటరీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అని, నాన్ మానిటరీ ఐటమ్, మానిటరీ ఐటమ్ అని. సో మానిటరీ ఐటమ్ అయితే యావరేజ్ వాల్యూ రేట్ అని, నాన్ మానిటరీ అంటే ఇలా ఒక బేస్ ఉంటుంది అనమాట. సో ఆ బేస్ చేసుకొని నీ ఎక్స్చేంజ్ రేట్ బేస్ చేసుకొని నీ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కన్వర్ట్ అయిపోతాయి. ఆ బ్యాలెన్సెస్ డిఫరెన్సెస్కి ఎఫెక్స్ గెయిన్ ఆర్ లాస్ అకౌంట్ ఎంట్రీస్ పోస్ట్ అయిపోతాయి. సో ఆ మంత్ అండ్ పర్పస్ గురించి మనం చేసే రివాల్యుయేషన్ ప్రాసెస్ ద్వారా ఎంట్రీ జనరేట్ అయితే వాటన్నిటి మనం అన్రియలైజ్ కింద వస్తాయి. ఇవి ఆల్రెడీ మన పెయిడ్ ఆర్ రిసిప్ట్లో ఒక రియలైజ్డ్ అయిపోతున్నాయి కాబట్టి ఇవి రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్ అకౌంట్ కింద వస్తాయి. సో వీటికి నేను ఇప్పుడు హౌ వీఆర్ గోయింగ్ టు మేక్ పోస్ట్ ఎంట్రీస్ అనేది నేను మీకు చూపిస్తాను. సో డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ బ్యాంక్ ఛార్జెస్. సో ఇవి చూసామనుకో మోస్ట్లీ మనం ఒక బ్యాంక్ రిలేటెడ్గా ఎంట్రీస్ ఇలాగే ఉంటాయి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ there could be very less entries we maybe missed. So everything we covered almost, mostly vendor related, customer related, and other than vendor customer is tax related, salary related, other expenditure or anything which are not part of the vendor and customer. So now we are going to post how we are making the journal entries in SAP. Okay, సో నా వాయిస్ వినపడుతుంది కదా అందరికీ క్లియర్గానే? వినిపిస్తుంది వెంకట్. Okay, thank you. So I will show you how we are going to post the journal entries for a discount allowed along with customer amount, discount received along with the vendor payments, and also bank charges and FX gain or loss account if any invoice gets posted is more but we are receiving the less. Due to the difference of exchange variances, we are making some adjustment for the FX gain or loss account. So to measure this all accounts, so whatever the cost related, cost centers we will give for mostly
whatever the cost related GL accounts, we will use cost or double base element, but this is the training environment కాబట్టి సో నేను ఇంకా కాస్ట్ సెంటర్స్ ఇంకా క్రియేట్ చేయలేదు నేను టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో. సో అందుకు నేను కాస్ట్ సెంటర్ యూజ్ చేయట్లేదు. సో రియల్ టైమ్ బేస్లో అయితే మోస్ట్లీ కాస్ట్ రిలేటెడ్ GL అకౌంట్స్ అన్నిటికీ మోస్ట్లీ కాస్ట్ సెంటర్ యూజ్ చేస్తాం. ఓకే, డోంట్ ఫర్గెట్ టు యూజ్ కాస్ట్ సెంటర్స్ ఫర్ పోస్టింగ్ ఎనీ కాస్ట్ రిలేటెడ్ GLs. Okay, first login to SAP. Then just check any GLs ఉన్నాయో లేదో ఫస్ట్ స్టెప్లో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఇన్కమింగ్ క్లియరింగ్ చేయాలి, అవుట్ గోయింగ్ క్లియరింగ్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసాము. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, డిస్కౌంట్ రిసీవ్, డిస్కౌంట్ అలౌడ్ ఒకటి, బ్యాంక్ చార్జెస్ అకౌంట్ ఒకటి, ప్లస్ ఎఫెక్స్ గెయిన్ అకౌంట్, ఎఫెక్స్ లాస్ అకౌంట్. ఈ 4 అకౌంట్స్ మనం క్రియేట్ చేసేసి విల్ డూ ద జర్నల్ ఎంట్రీస్ ఫర్ this part also, so that we covered almost most of the journal entries further related to the bank. So bank activity సంబంధించి మోస్ట్లీ జర్నల్ ఎంట్రీస్ పోయి కవర్ చేసాము. సో మనం మంత్ ఎండ్ కవర్ చేసుకున్నాం, ఎక్రల్స్ పార్ట్ అయిపోయింది. తర్వాత బ్యాంక్ చేస్తున్నాం. బ్యాంక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఈ ఎంట్రీస్ పోస్ట్ చేసిన తర్వాత మనం ఇంటర్ కంపెనీ రిలేటెడ్ కానీ లేకపోతే ఫిక్స్డ్ అసెట్ రిలేటెడ్ కానీ వెళ్ళిపోదాం. సో సారీ, రీకన్సిలేషన్ కూడా కవర్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. ఫస్ట్ వీ విల్ డూ ద జర్నల్ ఎంట్రీస్ ఫర్ దిస్ డబుల్ అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్స్. సో నా డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ ఉంది కదా. సో అవి డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసరికి ఇన్కమ్ అవుతుంది, డిస్కౌంట్ అలౌడ్ వచ్చేసరికి ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఎక్స్పెండిచర్ సంబంధించి మనం ఒక GL క్రియేట్ చేద్దాం ఫస్ట్. డిస్కౌంట్ అలౌడ్ ఓకే. ఆల్రెడీ డిస్కౌంట్ ఆల్రెడీ ఉంది, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ గివెన్. సో ఆల్రెడీ ఉన్నాయి, సో నో ప్రాబ్లమ్. సో డిస్కౌంట్ గివెన్ అండ్ టేకెన్ మేబీ నేమ్ డిఫరెంట్ నేమ్తో క్రియేట్ చేస్తున్నాను. సో ఐ విల్ షో యూ హౌ యూ కెన్ మేక్ ద జర్నల్ ఎంట్రీస్ ఫర్ దట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అండ్ క్యాష్ డిస్కౌంట్ గివెన్. FS00, just check it. What are the journal entries? Like what are the GL accounts? So for discount given, so మనము డిస్కౌంట్ వెండర్కి డిస్కౌంట్ ఇచ్చినాం అనుకో, సో అది మనకేమో ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో అవి మనకు ఎక్స్పెండిచర్స్ అన్ని నామినల్ ఎక్స్పెండిచర్ బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, పర్సనల్, నామినల్, రియల్ అకౌంట్. సో ఆల్ ఎక్స్పెండిచర్ అండ్
losses will be debited and all incomes and gains are credited కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ we given to the vendor, so that is expenditure to us. సో మనము ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ ఇన్వాయిస్ ఆల్రెడీ 100 పోస్ట్ అయింది ఇనిషియల్గా. టు సమ్ పర్చేస్ చేసాం మనం ఇన్వాయిస్ పోస్ట్ అయినప్పుడు. వెండర్ ఇన్వాయిస్, వెండర్ అకౌంట్. సో ఇది ఒరిజినల్గా ఇన్వాయిస్ పోస్ట్ అయిపోయింది నువ్వు పర్చేజ్ చేసినప్పుడు సమ్ ఎక్స్. సో వెండర్ ఇన్వాయిస్ ఒరిజినల్గా పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ పోస్ట్ అయింది. పోస్ట్ అయిన దానికి ఇప్పుడు మనం పేమెంట్ చేస్తున్నాము. పేమెంట్ చేస్తున్నాము యాజ్ పర్ అగ్రిమెంట్ 30 days ఉంది, కానీ మనం 20 daysలోనే పే చేస్తున్నాం. సో 20 days పే చేస్తున్నందుకు కానీ అతను 0 to 10 days ఇంత పర్సెంటేజ్, 10 to 20 days ఇంత అని అలా పర్సెంటేజ్ డిఫైన్ చేసి ఉంటాం కదా. సో ఆ డిఫైన్ చేసిన పర్సెంటేజ్ ప్రకారం ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3% కానీ 5% 1% కానీ క్యాష్ డిస్కౌంట్ వస్తుంటే, సో ఆ క్యాష్ డిస్కౌంట్ సంబంధించి ఎంట్రీస్ మనం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100లో నుంచి 2 అంటే 2% వేసుకో. సో ఈ 2 రూపీస్ మనం నెట్గా పే చేస్తున్నాం. సారీ, 2 రూపీస్ నెట్ బెనిఫిట్ మనకు వస్తుంది. సో యాక్చువల్గా మనం 98 పే చేస్తున్నాం, కానీ ఇన్వాయిస్ 100కి ఉంది. For posting the any transaction manually, we will first, okay, I will show you entire process. For example, we are posting invoice. For posting invoice, what is the T code for vendor related? I will show you. Enter vendor invoice means like FDAS43 or FB60. FB60 or FDAS43. You can use both, any one of them. So I will use FB60. First I will post the journal entry for invoice. Sorry, not journal entry. I am posting the vendor invoice. This is the AP part, not the R2R part. And then ఇక్కడ మనం వెండర్ అకౌంట్ ఇస్తాం కదా, ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడు ఆటోమేటిక్గా డెబిట్ వచ్చేసింది. ఇప్పుడు చూడు ఇక్కడ నువ్వు వెండర్ క్రెడిట్ మేము పోస్ట్ చేయాలంటే ఇక్కడ వెండర్ క్రెడిట్ మేము. సో వెండర్ సమ్ గూడ్స్కి మనం ఇప్పుడు పర్చేజ్ చేసినాము, సమ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. డిఫెక్ట్స్ ఉన్నప్పుడు నువ్వు రిటర్న్ చేస్తున్నావు అతనికి, అప్పుడు క్రెడిట్ మేము రైజ్ చేస్తాం అతనికి. అలాగే ఇప్పుడు నార్మల్ ఇన్వాయిస్ కాబట్టి సో ఇది ఆటోమేటిక్గా వెండర్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఎందుకంటే మనం లయబిలిటీ పే చేయాలి కాబట్టి. సో ఆటోమేటిక్గా రెస్పెక్టివ్ పర్చేజ్ కౌంటర్ రైట్ రా మెటీరియల్ కానీ పర్చేజ్ సంబంధించి ఏదైతే కొంటామో అది డెబిట్ అయిపోతుంది. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అండ్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సో వెండర్ని సెలెక్ట్ చేసుకుంటా, ఇన్వాయిస్ డేటు, పోస్టింగ్ డేటు, అమౌంటు, తర్వాత
purchase account or whatever the raw material or any service related account debit. Your GL account should be debit. So any account, for example, even rent account or scores. అంటే బిల్డింగ్ తీసుకున్నావు నువ్వు ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గర నుంచి. సో అప్పుడు వాళ్ళు బిల్డింగ్ తీసుకున్నందుకు కానీ ఆ వెండర్ని అనుకోవచ్చు. సో అది ఏదైనా పవర్ బిల్ కానీ సో ఏదైనా వాడుకోవచ్చు. కాకపోతే రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్ వీఆర్ మేకింగ్ ద డెబిట్ ఆర్ ఎనీ పర్చేజెస్ రిలేటెడ్. పర్చేజ్ అనుకోండి వెంకట్. చెప్పు ఉమా. రా మెటీరియల్ పర్చేజ్ అనుకోండి, మనం ఇప్పుడు డిస్కౌంట్ అది కూడా చెక్ చేస్తున్నాం కదా. అవునవును, అదే నేను కూడా అదే తీసుకోబోతున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ 100తో ఇన్వాయిస్ ఫోర్ చేసిన మనం. ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కొన్నాం, ఇనిషియల్గా ఇన్వాయిస్ అనేది 100 పోస్ట్ అయింది. సో నెక్స్ట్ మనము డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ అండ్ ఆర్ పోస్ట్ అయిపోయింది అనుకుందాం ఎర్లియర్గా. సో దిస్ పార్ట్ విల్ బి డన్ బై ది పీటీపీ టీమ్. అటు ఆ టీమ్కి యాక్సెస్ ఉండదు ఫర్ పోస్టింగ్ ద వెండర్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్. ఎంట్రీ సిమ్యులేట్ చేస్తే మీకు ఎంట్రీ వచ్చేస్తుంది. ఓకే, యాక్చువల్గా పేమెంట్ ఏ బ్యాంక్ రూపంలోనే ఇది అడుగుతుంది అనమాట. సో అందుకు అలా ఎర్రర్ వస్తుంది. సో ఐ విల్ సెలెక్ట్ ఫర్ ఎనీథింగ్. ఇక్కడ చూడండి. సో డెబిట్ రా మెటీరియల్స్ అండ్ క్రెడిట్ టు వెండర్. ఇక్కడ వెండర్ పోస్టింగ్కి వచ్చేసరికి 31 క్రెడిట్ అవుతుంది. సో మన డెబిట్ అంటే 40 వస్తుంది, క్రెడిట్ అంటే 50 వస్తుంది. సో డాక్యుమెంట్ టైపు మన నార్మల్ జనరల్ లెడ్జర్ అయితే ఎస్ఏ వస్తుంది. ఇక్కడ వెండర్ రిలేటెడ్ కాబట్టి కేఆర్ వస్తుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత కేజెడ్ వస్తుంది. మాన్యువల్ పేమెంట్ అయితే అది ఆటోమేటిక్ పేమెంట్కి అయితే జెడ్పే వస్తుంది. సో డాక్యుమెంట్ టైప్స్ ఎవరన్నా ఏమన్నా ఒకవేళ వాట్ ఈస్ ద డాక్యుమెంట్ టైప్ అని అడిగారు అనుకో, సో జస్ట్ బేసిక్ థింగ్స్ యూ షుడ్ కీప్ ఇట్ రిమైండ్ ఇన్ యువర్ మైండ్. అదే కస్టమర్ రిలేటెడ్ అయితే డీజెడ్ డిఆర్ వస్తుంది. డిఆర్ ఫర్ ఇన్వాయిస్, డీజెడ్ ఫర్ పేమెంట్. ఇదేమో కేఆర్ ఫర్ ఇన్వాయిస్ అండ్ కేజెడ్ ఫర్ మాన్యువల్ పేమెంట్, జెడ్పీ ఫర్ పేమెంట్ ప్రపోజల్స్. సో నౌ యూ జస్ట్ చేంజింగ్ టు ఎంట్రీ. సో ఎంట్రీ గెట్స్ పోస్టెడ్. సో మనం ఇప్పుడు ఆ వెండర్కి వెళ్ళి చెక్ చేస్తే 100 రూపీస్ మనకు ఓపెన్లో ఉండాలి. సో 10671 is the entry number, sorry vendor number. So as on today open item, I'm going to check it. 300 is the open item ఉంది. ఇక్కడ వచ్చేసరికి చూడు ఓవర్ డూ, ఆల్రెడీ ఓవర్ డూ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇది పేమెంట్ టర్మ్స్లో నేను ఆల్రెడీ ఇమీడియట్లీ డూ అని పెట్టాను. సో ఇమీడియట్లీ కాకుండా యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం వితిన్ 30 days లోపలికైనా పే చేస్తే ఎంత అని చెప్పి పేమెంట్ టర్మ్స్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇమీడియట్లీ డూ అనేది కాదు. సో ఇమీడియట్లీ డూ కాబట్టి ఇప్పుడు మనము ఈ కస్టమర్ సంబంధించి మనం ఎంట్రీస్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేయొచ్చు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేసినా కూడా ఆ డిస్కౌంట్ మనం అలౌడ్ రిసీవ్డ్ అని ఉంది కదా. సో బేస్డ్ ఆన్ పేమెంట్ టర్మ్స్ బట్టి తీసేసుకుంటుంది. సో ఇప్పుడు నేను మాన్యువల్ ఎంట్రీకి చూపిస్తాను ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్లారిఫికేషన్ వస్తుంది రెండు. ఓకే, ఫస్ట్ ఐ విల్ షో యూ ఫర్ మాన్యువల్ క్లియరింగ్. సో
సో మాన్యువల్ క్లియరింగ్ అంటే మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తున్నట్టు విత్ డిస్కౌంట్. ఇప్పుడు మాన్యువల్ పేమెంట్ ద్వారా ఇది మనం క్లియరింగ్ చేస్తున్నప్పుడు ఈ అమౌంట్ అనేది త్రూ టీ కోడ్ ఉంటుంది ఒకటి, F-53. సో F-53 వచ్చేసరికి ఫర్ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఇది కూడా మనకి పీటీపీ పార్ట్లో ఉంటుంది. సో నార్మల్గా ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది అంటే, సో నేను ఆల్రెడీ చూపించిన కదా, ఎంట్రీ మాత్రం ఇలా పోస్ట్ అవుతుంది. డైరెక్ట్గా అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇలా మనం మాన్యువల్గా పోస్ట్ చేస్తే ఇలా పోస్ట్ చేయొచ్చు. త్రూ వెండర్ డైరెక్ట్గా వెండర్ పేమెంట్ చేసినట్టు చేస్తే అది F-53లో చేస్తాం. సో F-53లో రిలేటెడ్ పీటీపీ టీమ్ చేస్తాము, ఇది మన ఆర్టీఆర్ టీమ్ చేస్తాం. సో ఆర్టీఆర్ టీమ్ ఎంట్రీ చూపిస్తాను మాన్యువల్గా, తర్వాత పీటీపీ టీమ్ ఎంట్రీస్ కూడా చూపిస్తాం. ఫస్ట్ నేను ఆర్టీఆర్ చూపిస్తాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. మాన్యువల్గా F-50లో కూడా పోస్ట్ చేయొచ్చు, కాకపోతే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా అయితే ఆటోమేటిక్గా ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి చెప్పినా కదా నేను. సో అవి ఆటోమేటిక్గా డెబిట్ క్లియరింగ్ అకౌంట్, క్రెడిట్ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా ఎంట్రీ పడిపోతుంది. సో ఆటోమేటిక్గా అప్లోడ్ కానీ ఉంటే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా అప్లోడ్కి మనకు సెటప్ లేదు అనే ఉద్దేశంతో మనం మాన్యువల్గా పోస్ట్ చేస్తున్నాం. సో అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ చేస్తాం. సో మనం అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ చేసేసి మనకు పీటీపీ వాళ్ళకి ఇంటికి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు అవుట్ గోయింగ్ క్లియరింగ్ టు వెండర్ టు అవుట్ గోయింగ్ క్లియరింగ్ వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఆ ఎంట్రీ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఐ విల్ పోస్ట్. ఎందుకంటే మనకు 100 ఇన్వాయిస్ పోస్ట్ అయితే 100లో నుంచి యాక్చువల్గా 98 పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పే చేస్తున్నాం మనం. ఇక్కడ బిఎస్ అని కూడా పెట్టుకోవచ్చు చెప్పిన కదా, బ్యాంక్ స్టేట్మెంట్ రిలేటెడ్. తర్వాత వచ్చేసరికి డెబిట్ అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్. డిస్కౌంట్ బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ టేకిన్ అకౌంట్. సో ఇది బెనిఫిట్ కదా మనకి. సో యాక్చువల్గా అయితే 100లో మనకు 2 రూపీస్ మనకు తగ్గించేస్తున్నాండి, ఆ 2 రూపీస్ మనకు బెనిఫిట్. సో అది డిస్కౌంట్ మనకు వచ్చింది అనమాట. సో ఫస్ట్ త్రూ బ్యాంక్ రూపంలో పే చేస్తున్నాం. హండ్రెడ్కి 100 అయితే ఎండాల్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు మనం చూపిస్తాం. కాకపోతే మనం యాక్చువల్గా మనం పే చేస్తున్న బ్యాంక్లో 98, రిమైనింగ్ 2 మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో బ్యాంక్ జిఎల్కి వాల్యూ డేట్ మ్యాండేటరీ అని చెప్పినా కదా. సో వాల్యూ డేట్ ఐఎమ్ గివింగ్. అండర్ పేమెంట్ విత్ డిస్కౌంట్. ఎంట్రీ ఎలా వచ్చింది నేను ఇందాక చెప్తున్నా కదా, డెబిట్ అవుట్ గోయింగ్ క్లియరింగ్, క్రెడిట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ డిస్కౌంట్ టికెట్. సో ఓవరాల్గా ఇది డెబిట్ అండ్ క్రెడిట్ ఆల్వేస్ షుడ్ బి మ్యాచ్, అదర్వైజ్ ఎంట్రీస్ నాట్ అలౌడ్, ఎంట్రీస్ అలౌ చేయమన్నమాట. అందు గురించి ఆల్వేస్ యూ షుడ్ మస్ట్ అండ్ చెక్ డెబిట్ అండ్ క్రెడిట్ షుడ్ బి మ్యాచ్డ్.
ఎనీవే సిస్టమ్ నాట్ అలౌడ్, బట్ మనం కాకపోతే చెక్ చేసుకోవాలి. ఎంట్రీ క్లియర్ అయింది, కరెక్ట్గానే ఉంది కదా. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్. స్టిల్ ఇక్కడ ఈ వెండర్లో స్టిల్ ఓపెన్ ఉంది. సో స్టిల్ ఓపెన్ అంటే మనం పేమెంట్ చేసినట్టు ప్రూఫ్ ఎలా? సో జస్ట్ మనం క్లియరింగ్ అకౌంట్తో హిట్ చేసినాం. క్లియరింగ్ అకౌంట్ హిట్ చేస్తే అది క్లియర్ అయిపోదు, వెండర్కి టచ్ అవ్వదు కదా. సో అప్పుడు ఆ క్లియరింగ్ అకౌంట్ నుంచి రెస్పెక్టివ్ వెండర్ అకౌంట్ని పీటీపీటీ వాళ్ళకి మనం ఇంటిమేషన్ ఇస్తాం. బాబు సో అండ్ సో ఇన్వాయిస్ వీ పేడ్, ఇట్ ఈస్ పేస్టెడ్, సారీ ఇట్ ఈస్ పేడ్ ఇన్ త్రూ మాన్యువల్ పేమెంట్ ఆర్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ ఇది క్లియర్ అయిపోయేది. సో మాన్యువల్ పేమెంట్ కాబట్టి మనం వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. కొన్నిసార్లు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ముందు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఆటోమేటిక్గా నువ్వు చెక్ చేసుకుంటే ఎంట్రీస్ వాళ్ళవి మనీ క్లియర్ అయిపోయి ఉంటాయి. సో అప్పుడు నువ్వేం ఇంటిమేషన్ చేయాల్సిన అవసరం లేదు పీ2పీ టీమ్కి. ఇప్పుడు ఎప్పుడైతే మాన్యువల్ పేమెంట్, సమ్ డైరెక్ట్ డెబిట్స్ అలాంటప్పుడు మోస్ట్లీ మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీస్ పోస్ట్ అయిపోతే సో మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఏ ఎంట్రీస్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది లేదు. ఒకవేళ క్లియర్ కాకపోతే అప్పుడు మనం ఇంటిమేషన్ ఇస్తాం. సో ఈ సిచ్యువేషన్లో మాన్యువల్గా పేమెంట్ చేసాం కాబట్టి క్లియర్ అవ్వలేదు. సో క్లియర్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనము ఈ అమౌంట్ ఆల్రెడీ మన అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్లో కూడా ఓపెన్ ఉండిపోయింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పీటీపీ టీం వాళ్ళు అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్, వెండర్ అకౌంట్ పోస్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఆ టీం వాళ్ళు ఆల్రెడీ చేశాము. సో ఇప్పుడు అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్, సారీ వెండర్ అకౌంట్ అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్. యాక్చువల్లీ ఎండర్ ఇన్వాయిస్లో ఓపెన్ ఉంది 100 కదా. సో 100 సంబంధించి ఇప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, అంటే రెస్పెక్టివ్ వెండర్కి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంట్రీ మనం ఇక్కడ డెబిట్ చేసినాం కదా, ఈ డెబిట్ క్రెడిట్ నోకల్ప పద్ధతి రెండింటిని మనం క్లియర్ చేసేస్తాం. ఈ డెబిట్ క్రెడిట్ నాకు అయిపోతుంది. ఇప్పుడు పీటీపీ టీం వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. సో పోస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారంటే ఇది F-53లో పోస్ట్ చేస్తారు వాళ్ళు. F-53 ఫర్ వాట్ అంటే అవుట్ గోయింగ్, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఇది పీటీపీ టీం ఎంట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇంటిమేషన్ చేసినాం, ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేస్తారు. కరెన్సీ, కంపెనీ కోడ్, పీరియడ్, రిఫరెన్స్, వెండర్ పేమెంట్, ఇక్కడ వచ్చేసరికి క్లియరింగ్ జిఎల్ అకౌంట్. మనం ఏ జిఎల్ అకౌంట్ ఇచ్చామో ఆ జిఎల్లోనే పోస్ట్ చేస్తారు, లేదు పోస్ట్ చేయకూడదు. ఎక్కడైతే మనం వాడామంటే
బ్యాంక్ జిఎల్ వాడాం కదా, సో యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ అవుట్ గోయింగ్ క్లియరింగ్ జిఎల్ అకౌంట్ వాడాం కదా, అవుట్ గోయింగ్ క్లియరింగ్ జిఎల్ అకౌంట్ డెబిట్ చేసి క్రెడిట్ వెండర్ అకౌంట్ చేస్తాం. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్లో స్టిల్ బ్యాలెన్స్ ఉంటుంది, ప్లస్ వెండర్ అకౌంట్లో స్టిల్ బ్యాలెన్స్ ఉంది. సో ఆ రెండింటికి ఆపోజిట్తో వాళ్ళు ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సో 100 రూపీస్ ఇన్వాయిస్ పేమెంట్ అయింది. ఇక్కడ 100,671 వెండర్ నెంబర్. సో ఇక్కడ చెప్పాను కదా అకౌంట్ టైప్ అని, ఇక్కడ 4 ఉంటాయి, 5 ఉంటాయి. సో వాళ్ళు కేటగిరైజ్ కేసు తీసుకుంటారు, మోస్ట్లీ పిటి వాళ్ళు. అదే కస్టమర్స్ సంబంధించి ఓటీసీ వాళ్ళకైతే డి తీసుకుంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడికైనా డి తీసుకుంటే వాళ్ళకి అలౌ చేయదు, ఇలా ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ ఇన్వాయిస్ ఓపెన్లో ఉన్నట్టు చూపిస్తుంది చూడు. ఒకవేళ ఇన్వాయిస్ ఓపెన్లో లేకపోతే వాళ్ళు ఆన్ అకౌంట్లో పోస్ట్ చేస్తారు. ఆన్ అకౌంట్ అంటే ఏంటంటే, సో ఆ వెండర్కి ముందుగానే అమౌంట్ ఇచ్చినట్టు పోస్ట్ చేసేస్తారు. అప్పుడు నెక్స్ట్ టైం పేమెంట్ చేసేటప్పుడు అది అడ్జస్ట్మెంట్ అయ్యి బ్యాలెన్స్ అమౌంట్ పేడ్కి వెళ్తుంది. సో నా ఇప్పుడు సేవ్ చేశారనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వెండర్ లైన్ ఐటమ్ ఉంది కదా, ఇది ఓపెన్ ఐటమ్స్లో నుంచి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్లో ఉంది కదా, ఇదిగో ఇది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేస్తే వెళ్ళిపోతుంది, అంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే చూడు, ఓపెన్ ఐటమ్స్ చూడు, నో ఓపెన్ ఐటమ్స్ ఫోన్. అదనమాట డిఫరెన్స్. ఇప్పుడు ఆ వెండర్కి డబుల్ పేమెంట్ ఇంకా అవ్వదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఇన్వాయిస్ పేడ్ అయిపోయింది, క్లియర్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం పేమెంట్ ప్రపోజ్ చేసేటప్పుడు ఏ ఇన్వాయిస్ ఇంకా డూప్లికేట్ పేమెంట్ అవ్వదు. అందుకే క్లియరింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందుకనమాట. డబుల్ పేమెంట్ కాకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోతూ ఉండాలి. అలా క్లియరింగ్ కాలేదనుకో ఓపెన్ ఐటమ్స్లో చూపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పేమెంట్ వెళ్ళాలి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆడ త్రూ రెఫరెన్స్ ద్వారా చేయట్లేదు కదా, త్రూ వెండర్ ఓపెన్ ఐటమ్ బేస్ చేసుకుని డ్యూ డేట్ బేస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మీకు వెండర్ రిలేటెడ్ క్యాష్ డిస్కౌంట్ మనకు వచ్చినప్పుడు క్లియర్ అయి ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద లాస్ట్ 5 minutes or 10 minutes. సో మనం ఇప్పుడు ఇలాగే బ్యాంక్ ఛార్జెస్ ఒకటి ప్లస్ కస్టమర్కి మనం డిస్కౌంట్ మనకు వచ్చినప్పుడు ఎలా మనము కస్టమర్కి డిస్కౌంట్ అలౌ చేసినప్పుడు ఎలా, ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ప్లస్ ఎఫెక్ట్స్ గెయిన్ ఆర్ లాస్ అకౌంట్. సో వాటికి సంబంధించి కూడా ఎంట్రీస్ మనం పోస్ట్ చేద్దాం. సో వెండర్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ అయింది. ఇన్వాయిస్ పోస్ట్ అయిన తర్వాత సమ్ డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాడు, అది మనకు బెనిఫిట్ అయింది. పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ మనం అమౌంట్కి అడ్జస్ట్మెంట్కి ఎంట్రీస్ పోస్ట్ చేసిన తర్వాత పేమెంట్ అయిపోయింది. పేమెంట్ సంబంధించిన మనం పీటీపీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ చేశారు, ఇలా క్లియర్ అయిపోయింది. ఇలా ఉంటుంది సైకిల్ అనమాట, ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ అండ్ క్లియరింగ్. సేమ్ అలాగే ఆపోజిట్ అనమాట ఫర్ కస్టమర్ రిలేటెడ్. కస్టమర్కి ఫస్ట్ ఇన్వాయిస్ మనకు సేల్ చేస్తాం, గూడ్స్ సేల్ చేసినప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. ఇన్వాయిస్ చేసిన తర్వాత అతను యాజ్ పర్ డ్యూ డేట్స్ ప్రకారం మనకు పే చేస్తాడు. పే చేసేటప్పుడు మనం ఎర్లీగా పే చేస్తే నీకు సమ్ డిస్కౌంట్ ఇస్తానని చెప్తాం, వాడు అందు గురించి ఎర్లీగా పే చేస్తారు. చేసేటప్పుడు సమ్ ఎర్లీగా అతను పే చేసినందుకు కానీ సమ్ అమౌంట్ అలౌ చేస్తాం, అది మనకు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ అమౌంట్ను మనం పోస్ట్ చేసిన తర్వాత ఆటో అప్లోడ్ ఉంటే ఆటోమేటిక్గా ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. ఇది మనం మాన్యువల్గా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మాన్యువల్గా ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన తర్వాత ఇది మనము ఈ క్లియరింగ్ అకౌంట్ తీసుకొని ఓటీసీ టీం వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తాం. సో amount we received from this based on this bank statement we received amount and we posted like and please post to respective customer account, please apply to respective customer అని మనం ఇన్ఫార్మ్ చేస్తాం. ది కస్టమర్ అకౌంట్కి ఆటోమేటిక్గా హిట్ అవ్వదు, క్లియరింగ్ అకౌంట్ టు బ్యాంక్ జిఎల్ హిట్ అయి ఉంటుంది. సో
మనకు అప్పుడు క్లియరింగ్ అకౌంట్లో నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే రెస్పెక్టివ్ కస్టమర్ అకౌంట్కి మూవ్ చేస్తారంటే అది ఇప్పుడు మనం సేమ్ వెండర్లో ఎలా చేస్తున్నాం అలాగే వాళ్ళు కూడా ఇక్కడ ఓటీసీ టీం వల్ల ఇన్వాల్వ్మెంట్ కస్టమర్స్లో. సో వెండర్ రిలేటెడ్ వాటిలో పీటీపీ టీం ఉంటుంది. సో జిఎల్ రిలేటెడ్ ఆర్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో ఈ 3 ఏరియాస్ మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ డూ ద పోస్టింగ్, యూ కెన్ డూ ప్రాసెస్ ఈజీలీ. నా డిస్కౌంట్స్ కస్టమర్ ఇన్వాయిస్ ఒకటి పోస్ట్ చేద్దాం మనం ఇప్పుడు. సో కస్టమర్ అంటే ఏఆర్ అనమాట. సో ఏఆర్ అంటే ఏఆర్లో ఇన్వాయిస్ FB70. ఇందాకేమో FB60, ఇప్పుడేమో FB70 పెట్టుకోండి. సో FB60 ఫర్ వెండర్, FB70 ఫర్ కస్టమర్, FB50 జిఎల్, FB60 వెండర్, FB70 కస్టమర్. ఇలా 3 సీక్వెన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. 50, 60, 70. 50 ఏమో మంది, 16 ఏమో పీటీపీ, 17 ఏమో ఓటీసీ. ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడు ఇన్వాయిస్, ఇక్కడ డెబిట్ మెమో అని ఉంటుంది. సారీ, క్రెడిట్ మెమో. ఇక్కడ క్రెడిట్ మెమో యాక్చువల్గా అయితే మనం ఆ రెస్పెక్ట్ కస్టమర్కి ఇన్వాయిస్ డెబిట్ మెమో ఇష్యూ చేస్తాం, కానీ ఇక్కడ ఆటోమేటిక్ డిఫాల్ట్కి ఇలా ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా మనకు గూడ్స్ సేల్ చేసిన తర్వాత అతను మనకు రిటర్న్ చేయొచ్చు డిఫెక్ట్స్ ఉన్నాయని. అలాంటప్పుడు కస్టమర్కి మనం డెబిట్ నోట్ రైజ్ చేస్తాం కదా, అలాగా. సారీ, ఇక్కడ క్రెడిట్ మెమో, అక్కడ డెబిట్ మెమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కస్టమర్కి సంబంధించి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం మనం. సో FB70 కోడ్. సో దిస్ పార్ట్ విల్ బి డన్ బై ది O2C టీమ్. బట్ నేను మీకు ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే మీకు ఐడియా ఉండడం, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఐడియా ఉండడం గురించి చెప్తున్నా. సో R2R అని చెప్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజన్ ఏమవద్దు. సో R2R టీమ్ ఏమేమి చేస్తారో మీకు అంతవరకు క్లారిటీ ఉండాలి కదా. సో ఎండ్ టు ఎండ్ చెప్తే మీకు క్లారిటీ ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించి ఇన్వాయిస్ వచ్చేసింది. సబ్ సేల్స్ చేసాం మనం, సబ్ ఎక్స్ కస్టమర్ రెవెన్యూ వచ్చింది. సో సేల్స్, సో క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ డెబిట్ వచ్చేసరికి కస్టమర్ అకౌంట్, క్రెడిట్ వచ్చి సేల్స్ అకౌంట్. జిఎల్ అకౌంట్ చూద్దాం ఒకసారి. సేల్స్ రిలేటెడ్ జిఎల్ వచ్చేసరికి 3510. కస్టమర్ వచ్చేసరికి ఒక కస్టమర్, ఏదో ఒక కస్టమర్ తీసుకున్నాం మనం. సో మీరు